మీరు 6 దినములు మౌనముగా దాని చుట్టూ తిరిగి ప్రార్థనలు చేసి 7వ దినమున యెహోషువ సెలవీయగానే బూరలు ఊదగానే పెద్ద ఎత్తున కేకలు వేయండి, ఎరికో ప్రాకారములు కూలిపోతాయి, దాని ఎదుటికి మీరు చక్కగా ఎక్కి వెళ్ళిపోతారు అని ప్రభు చెప్పినట్లే జరిగింది. అయితే ప్రభు ఏమన్నది, కూలిపోయిన తర్వాత అందలి సమస్తమును మీరు కాల్చివేయాలి, నాశనం చేయాలి, ఏది తీసుకోవద్దు, అది శపితమైంది కనుక మీకొద్దు. నేను మీకు స్వాస్థ్యాలు ఇవ్వబోతున్నాను, మీకు ఏకంగా దేశాన్ని ఇవ్వబోతున్నాను, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇవ్వబోతున్నాను, మీకు సర్వశ్రేష్టమైనటువంటి దీవెనలు ఎన్నో ఇవ్వబోతున్నాను. మీరు అందుకోబోతున్న అపరిమితమైన ఆశీర్వాదాల ముందు వచ్చే ఈ శపితమైన వాటి ఎరలో పడద్దు. మన వ్యక్తిగత జీవితంలో కూడా చదువుకునే పిల్లలు కావచ్చు, కెరియర్స్ బిగినింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, దేవుడు నీకు ఉద్దేశించిన, వాగ్దానం చేసిన, సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని ఇక పొందబోతాం, అందుకుంటాం అనగా మనం డైవర్ట్ చేసే, బలహీనపరిచే ఆశీర్వాదాలలాగా కనపడేవి కొన్ని వస్తాయి. అవి శపితమైనవి సుమా, వాటిని వదిలేయి, ముట్టుకోవద్దు అని అంటాడు. యోసేపు దేశానికే రాజు అవ్వాలన్న దేవుని సంకల్పం ఉన్నది. అతని ఏలుబడిలో ప్రజలు ఆకలి బాధలు తీరాలి అన్న సంకల్పం ఉన్నది. ఓ దేశానికి రాజు అయి ప్రపంచానికి అన్నం పెట్టే ఉన్నతమైన సంకల్పానికి ముందు ఓ తుచ్చమైన క్షణికమైన సుఖాన్ని అనుభవించే ఓ గొప్ప అవకాశం మాదిరి గొప్ప పాపం అతన్ని మృంగబోయింది. కానీ చాలా జాగ్రత్తగా తప్పించుకుని బయటపడ్డాడు. ఆ మాట అందుకే నాకు ఇష్టం. ఓబద్యాలో ఉంటుంది 17వ వచనంలో, తప్పించుకుని వారే సీయోను కొండ మీద ఉంటారు. చాలాసార్లు ఎదురాడి పోరాడి సింహపు కోరలు పీకిన దానికంటే పాపము నుండి తప్పించుకుని బయటపడటం చాలా గొప్ప విజయం అవుతుంది. నేనేంటి ఒక బానిస బతుకుతున్నాను, అమ్మి వేయబడ్డవాను. మా ఇంట్లో అన్నదమ్ములు 20 రూపాయలకి అమ్మేశారు నన్ను. ఆ ఇంట్లో గిన్నెలు కడగడానికి పెట్టుకున్నారు, బానిసగా పెట్టుకున్నారు, పాలేరుగా పెట్టుకున్నారు. ఇంచుమించు ఇప్పుడు నాకు యజమాని స్థానం వస్తుంది, ఇంట్లో నా గౌరవం పెరిగిపోద్ది, నా హోదా పెరిగిపోద్ది, ఇక నుంచి నా ఆడింది ఆట పాడింది పాట, నా రేంజ్ పెరుగుద్ది. తుచ్చమైన పాపం మీద ఆశ లేకపోయినా ఓ దాసుడిగా బానిసగా బతికే స్థాయి నుంచి అంతా నాదే అనే రేంజ్కి ఎదిగే ఒక అవసరం ఇంట్లో వస్తుందని ఏమాత్రం బలహీనపడినా ఇటు జీవితం నాశనమే, అటు దేవుని ఏర్పాటు ప్రణాళిక జీవితంలో తొలగిపోతుంది. అసలైన ఆశీర్వాదాన్ని పొందడానికి ముందు నేను ట్రాప్ చేయడానికి అన్నట్టు దీవెనలాగే కనపడే కొన్ని వస్తాయి. అనేక సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి ఉపదేశ క్రమంలో ఒక భాగం, ఎరుకోను కొల్చడం కన్నా అందరి బంగారం కాల్చడం కష్టం అని చెప్తుంటాను. నేను గట్టిగా కేకలేస్తే కోటగోళ్ళు కూలిపోయాయి, కానీ బంగారం కాల్చాలంటే ప్రాణం ఒప్పదు. ఆకారం లాంటికే కుదరలేదు. ఆకారం మొదటి నుంచి బలహీనుడు కాదు, ఎప్పుడు బలహీనుడు కాదు, ఆ రోజే బలహీనుడు అయ్యాడు. అతని కళ్ళ ముందు వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు, తిరుగుబాటుదారులు ఉన్నారు, విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ కళ్ళారా చూస్తేనే ఎప్పుడు ఏ ట్రాప్లో పడలేదు, అగ్గిలా నిలబడిపోయాడు. కానీ కాస్త షినారు వస్త్రం, బంగారు కమ్మి, వెండి కమ్మి కనబడేపాటికి ఆశ కలిగింది. లూసిఫర్ గురించి యెహెజ్కేలు 28లో చెప్తాడే, పాపము నీలో కనబడు ఆ దినం వరకు నువ్వు పరిశుద్ధుడై ఉంటివని. ఒక పాపంలో పడ్డ కొంత వ్యక్తులు చూస్తే వాళ్ళు ఆది నుంచి బలహీనులుగా ఉంటారు. కొంతమంది అది ఎప్పుడు అలాంటిడే, కొంతమంది ఆది నుంచి నిప్పులాగా బతికిన వాళ్ళు ఉంటారు. పాపము నీలో కనబడే ఆ దినం వరకు నువ్వు పరిశుద్ధుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు లూసిఫర్ గురించి. ఒక నీచ ఘోరమైన పాపం చేశారే, అదే ఫస్ట్. అసలు అలాంటి థాట్ కూడా వాళ్ళ లైఫ్లో లేదు, అలాంటి రకం కాదు, అలాంటి చూపులు, మాటలు, స్పర్శలు వాళ్ళ దగ్గర లేవు. దేవుడిచ్చిన అవకాశం అన్నట్టుగా ట్రాప్లో పడేశాడు దుష్టుడు. ఏం బిలాము చెడ్డోడా, తక్కువడేం కాదుగా. దేవదేవుడు అతని ఇంటికి దిగువచ్చి అతని గదిలో కూర్చొని అతనితో మాట్లాడుతున్నాడు అంటే అతని స్థాయి ఏంటిదండి? దేవుడిని బిలాము వద్దకు వచ్చి అతనితో మాట్లాడుచుండగా అసలు ఏంటా రేంజ్ మనిషికి? బాలాకు రాజు పంపిన వ్యక్తులు బయట నిలబడితే లోపల దేవుడు అడుగుతాడు, బయటకు వచ్చింది ఎవరో?
వాళ్ళు పలానా రాజును పంపించారు, వద్దని చెప్పు. బంగారం వాకిట్లో ఉంది. బంగారానికి మించినటువంటి ఐశ్వర్యకర్త యేసయ్య ఇంట్లో ఉన్నాడు. లోపల ఉన్న యేసయ్య బయట ఉన్న బంగారమా తేల్చుకోలేకపోతున్నాడు. రాతలు బండి అవటాడు, మీరు నువ్వు ఉంటే చాలు యేసయ్య అనాలి కదా. యేసయ్య 1 minute అని చెప్పి తలుపులేసి ఆండిమతిలో ఈ రాత్రికి నిలిచి ఉండండి, నేను అట్టకట్టు ప్రభుని ఒప్పించుకుంటాను. ఎన్ని సంవత్సరాలు సేవ చేసి ఎంత బంగారం వద్దే, నీ దండం పెడతాను నిలబాగంటారని ఆలం పట్టుకుంటున్నాడు. అంటే లోపల యేసయ్య ఉన్న తర్వాత కూడా ఈయన చాలు అనిపించట్లా. బయట పొంచి ఉన్నటువంటి సంపద కన్నా ఈయన ఎక్కువ అనిపించట్లా. నీకు సేవ చేస్తా, కానీ ఇది కూడా కావాలి. యవన బిడ్డలు, చదువుకునే పిల్లలు, ముఖ్యంగా కొత్తగా జీవితాలు ప్రారంభిస్తున్న వారు, కెరియర్స్ బిగినింగ్లో ఉన్న వాళ్ళు ఒక బీభత్సమైన టార్గెట్ రీచ్ అవ్వాలి, కొట్టాలి, సరైన పిక్స్ అందుకోవాలి. ఈ టైంలో చిన్నది ఎక్కడో డీవియేషన్ వస్తుంది, డిస్ట్రాక్ట్ అవుతారు, మొత్తం నాశనం అయిపోద్ది లైఫ్. ఏదో కథ చెప్తారు, నాకు అంత బాగా గుర్తులేదు, కానీ ఈ ఏమంటారు బాణం, ఈ పోటీలు పెట్టినప్పుడు నీకేం కనపడుతుందంటే ఒక యాపిల్ని టార్గెట్ చేయాలి. నీకేం కనబడుతుంది అని చెప్తే ఆ యాపిల్ చెట్టు కనబడుతుందంటే కనబడుతున్నాడు అని తీసి పడేశారు. నెక్స్ట్ చెట్టు కనబడుతుందని లేదన్నాడు, కొమ్మ కనబడుతుందంటే కనబడుతున్నాడు అని తీశారు. ఇంకొకడు కొమ్మ కనబడుతుందని లేదు, పండు కనబడుతుందంటే అని తీశారు. ఇంకొకటి వచ్చి నీకేం కనపడుతుందంటే ఆ పండు మీద తొడిమి ఒకటే కనపడుతున్నాడు అని సెలెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు బాణం కరెక్ట్గా తొడిమికి తగలాలి, పండు తగిలితే ఇక్కడ కొట్టుపికి ఉంది, పండు మొత్తం పోయిందిగా. అంటే టార్గెట్ ఎంత పిన్ పాయింటెడ్గా ఉండాలి. ఇంచుమించుగా అలాంటిదే వద్దు, అసలు ఇంచుమించు వద్దు, అసలు దరిదాపులో వచ్చేసాం, దాదాపుగా చిచ్చి వద్దా పనికి మళ్ళీ మాటలన్నీ కూడా. మనం దేనికోసం బయలుదేరాం, మన టార్గెట్ ఏంటి, ఖచ్చితంగా అక్కడ కొట్టాలంతే. ఇంకా మేము సరదాగా అప్పుడు కాలేజీ టైంలో క్రికెట్లు ఆడేటప్పుడు ఎవడో లేనప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఒకే వికెట్ పెట్టి బౌలింగ్ చేసేవాడిని. మెంటలు వచ్చేసేలాగా 3 వికెట్లు పెడితే ఏదో తగిలేస్తుంది, అలా వద్దు. ఒకటే వరుసగా 50 బంతులు, 60 బంతులు, 70 బంతులు ఇసిరితే కనీసం ఒక 30 తగలిపోతే నా మీద నాకు అసహ్యం వేసుకొచ్చేసి, చిచ్చి అదో జీవితం, గురి లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, పర్ఫెక్ట్గా తగలలేదు, చిచ్చి ఎందుకు ఇలాగా. దేనికోసం చదువుకున్నారు, దేనికోసం హాస్టల్లోకి వచ్చారు, దేనికోసం యూనివర్సిటీకి వచ్చారు, దేనికోసం రోడ్డు ఎక్కాం, దేనికోసం బతుకుతున్నాం. మన వ్యాపారం ఏంటి, ఉద్యోగం ఏంటి పట్టుకుంటే కరెక్ట్గా పిన్ పాయింట్ అక్కడే, కరెక్ట్గా అక్కడే ఉండాలి. యాక్చువల్గా తొడి మంది దృష్టి పెట్టాం, కానీ పక్కన జస్ట్ వెంట్రుకు భాషలో ఇప్పుడు ఏంటైతే ఇలాంటి అందమైన కబుర్లతో లైఫ్ ఏం సెట్ అవ్వదు కదా. పరీక్షలు రాసుకొచ్చిన పిల్లలు ఏమంటారు, ఇంటి దగ్గర సూపర్గా రాసిన అసలు టాప్ ర్యాంక్ వస్తే నాకే రావాలంటే అసలు పేపర్లో నెంబరే ఉండదు. అది నేను వాళ్ళు బాగా రాయలేదని చెప్పేవాళ్ళు మా అయితే 100కి 10 మంది ఉంటారు. 70% మంది బేపత్సంగా రాశానని చెప్తారు, అసలు దరిదాపులు లేదు. తల్లిదండ్రులు ప్రపంచంలో ఎవరినైనా సరే విశ్లేషణ చేస్తారు, కానీ పిల్లలు మాత్రం నమ్ముతారు. అదొక ఆ ప్రేమే లేకపోతే బేపత్స మనుషులు కూడా బతకాలనుకోండి. ఎవరినైనా సరే ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి కూడా స్కాన్ చేసే తల్లిదండ్రులకి కొడుకు కూతురు మాత్రం స్కానింగ్కి అందరం. ఆడేం చెప్తే మా ఊడు చెప్పాడండి, ఆడు చెప్తే వేదమే, అంతే, చాలా బాగా రాశానన్నాడండి. వీళ్ళు ఆ మాటను పట్టుకొని కుమిలిపోతుంటారు. పిల్లడు బాగా రాశానన్నాడండి, ఎక్కడో తేడా వచ్చింది, ఆడే తేడా, ఎక్కడో తేడా వస్తాయండి. అంటే అంత పిచ్చి ప్రేమ ఉంటుంది పిల్లల మీద. ప్రేమ అన్నిటినీ నమ్మును అని ఉంటుంది కదా. అనుమానం రాదు, పిల్లలు చెప్పారంటే అలా చేయడండి, అలా చేయడండి, ఆడికి లోపల ఇలా ఉంటుంది, మా ఊడల్లా మాట్లాడ్డాండి అనేప్పటికీ ధైర్యం వస్తుంది. దేవుని కృపను బట్టి ప్రపంచమునే మార్చలేకపోయినా మా నాన్ననే మార్చగలిగాను. మనకు స్వాస్థ్యాలు రాబోతున్నాయి, భూములు ఇవ్వబోతున్నాడు దేవుడు, బంగారాన్ని పంచబోతున్నాడు. ఈ లోపు కక్కుర్తెందుకు పనికిమాలిన పని, ఓపిక పట్టు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇంకా కొంచెము కాలం అన్న మాట ఉంటుంది. ఏమే హల్లెలూయా. అపోస్తలుల జీవితంలో కలిగిన జీవితం అంతా దెబ్బలే. 30 ఏళ్ళు 40 రోజు జైలే, 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వాళ్ళ సేవా కాలంలో ప్రతిరోజు బెత్తంతో దెబ్బలు తింటమే, ఏదో జైలుకి వెళ్తామే, దారుణంగా మాటలు పట్టమే,
దేవదూతలకు కూడా వేడుకలుగా మాడిపోయామంటాడు పౌలు గారు. అంత దారుణాలు బాధలు పడి, ఏడు సార్ బతికల్లా బాధలేనేటే అంటాడు, క్షణమాత్రం ఉండు చులకని శ్రమ అంట. 35 years ఈడిచీడి కొడితే దానికి క్షణమాత్రం అన్నాడు ఆయన. ఏంటి క్యాలిక్యులేషను? పొందబోయే మహిమతో కంపేర్ చేస్తే. హల్లెలూయా. నీ ఇంటి పక్కన సుఖపడే వాడితో కంపేర్ చేసుకుంటే చికాకు గెడుతుంది. ఇవాళ సేవ మొదలు తెల్లారిపడికి 500 విశ్వాసాలు ఉన్నది కంపేర్ చేసుకుంటే నీకు తిక్క ఉంటుంది. నీ వ్యవహారం వేరు. ఆమె నేను చెప్పాలనుకున్న మాట ఏమన్నా వంట పట్టిందంటారా? ఎరుకోతే ఏం సార్, అది కూల్చేసింది, మనకి ఎందుకు దాని గొడవ? దాన్ని దాటి ఎరుకోని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆనందించరు కాదు, దాని మీద నుంచి చక్కగా ఎక్కిపోవద్దు, తొక్కి వెళ్ళిపోవాలి అంతవరకు. అది మన కాళ్ళ కింద బంగారం ఉంటే, ఓ ప్రభు, దిస్ ఈస్ టూ మచ్ లార్డ్, let me take something of it so that I can enjoy my life. I need to pay my fees, you know. ఎంత అందమైన కారణాలు చెప్పినా కొద్ది చిరాకు వచ్చేతను తీసుకో, వీడు కరెక్ట్ కాదు, వీడు నుంచి వీడు. వివరంగా చెప్పను కానీ ఒక నీచ నికృష్ట పాపిష్టి. ఎందుకంటే ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు, అది నా బాధ. చెప్పబుద్ధి కాదు కానీ చెప్పాలి, పిల్లలకు అవసరం. అతను ఒక పాపం చేసినట్టుగా ప్రపంచమంతా కోడై కూసింది. కొన్ని ఎంక్వైరీల్లో నిజమని తేలింది. అతన్ని నిగ్గుదీశారు. చెప్పు, ఇంకా బుకాయించొద్దు, ఈ ఘోరం జరిగిందా లేదా అని అంటే అతడు ఇచ్చిన జవాబు, మా నాన్న నాకు క్యారేజీ కట్టాడు, అడవి దాటాక తినమన్నాడు, నేను అడవిలో తిన్నాను, తప్పే, కానీ అడవి దాటాకైనా నేను తినాల్సిన క్యారేజీ కదా, ఆకలైందని మధ్యలో తిన్నాను, పెద్ద పాపమేముంది, అది నా క్యారేజీ కదా అని పాపాన్ని కవర్ చేయడానికి నీచంగా అడ్డగోలుగా ప్రయత్నం చేశారు. ప్రపంచమంతా కూడా అసహించుకున్నారు. కొద్ది నెలల తర్వాత మళ్ళీ వారే నిజమే అలా అని ఉండాల్సింది కాదని బాధను వ్యక్తపరిచారు. నేను మీకు మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సమంజసంగా అందంగా మాట్లాడడం వస్తే మనం పరిశుద్ధమైనట్టు కాదు. సమర్థవంతంగా విమర్శను తిప్పి కొట్టగలిగిన సామర్థ్యం, వాక్చాతుర్యం మన దగ్గర ఉంటే మనం దేవుని దృష్టికి యోగ్యులం కాదు. మనం నత్తి వాళ్ళమైనా, మాట తడబుతున్న వాళ్ళమైనా, భయపడి పారిపోతున్న వాళ్ళమైనా అందులో పడకుండా ఉంటేనే దేవుని దృష్టికి యోగ్యులంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక నేను చెప్పే ఉపదేశం ఒకటే, యెరికోను దేవుడు కూల్చే శక్తి మీకు ఇచ్చాడు. మీ కేకల్లో, మీ స్తుతుల్లో, మీ ప్రార్థనలో అభిషేకం, అధికారం ఉంచాడు. వీర విజయం దేవుడు నమోదు చేయించాడు. ఎక్కెళ్ళిపోండి అంతే, తొక్కి దాటిపోండి అంటే కక్కుర్తిపడి టచ్ చేసే ప్రయత్నం చేయకండి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన కుటుంబం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, గృహం కానీ, స్వాస్థ్యం కానీ అత్యున్నతంగా, పరిశుద్ధంగా, అతి ఘనంగా, ఎంతో హుందాగా మీ చేతులకు రాబోయే ఒక దినం ఏర్పాటు చేయబడింది. ఆ సగౌరవ దినం కోసం మనం హుందాగా మెయింటైన్ చేయాలి. వస్తాయి చుట్టుపక్కల దరిద్రం అంతా వస్తుంటుంది. కొంచెం కాలం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమన, అపహాసకులు కూర్చుండు చోటన నిలువక, నడువక, కూర్చోక పారిపోవాలి. మనం లోకం అలాంటిది. ఎక్కడితో అక్కడ నుంచి కూర్చోవద్దు, పారిపోదాం. మన రూమ్కి వెళ్ళిపోదాం, ప్రార్థనా పరుల దగ్గరికి వెళ్ళిపోదాం, సహకారుల దగ్గరికి వెళ్దాం, సహవాసం దగ్గరికి వెళ్దాం, దైవజనుల దగ్గరికి వెళ్దాం. వద్దు, ఎక్కడ పడితే అక్కడ ఆగొద్దు. ప్రతి క్షణం నీకు నష్టం చేస్తుంది, ప్రతి మాట నీకు నష్టం చేస్తుంది. నేను మీకు ఇవ్వాలనుకున్న సందేశం యొక్క సారాంశం ఇది. రేపో మాపు మీ చేతికి అద్భుతమైన దేవుడు దాచి ఉంచిన, సిద్ధపరిచిన స్వాస్థ్యం రాబోతుంది. ఈలోపు కక్కుర్తి పడొద్దు, ఈలోపు బలహీనం అవ్వద్దు, కొంచెం కూడా చెల్లించొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. దట్ ఈస్ ద హోల్ మెసేజ్. ఎన్ని చెప్పినా అదే సారాంశమే. ఎంతసేపు చెప్పినా కూటమైతుంది. దానికి ఇంకా స్కెల్టన్లు అద్దె జాగ్రత్తగా షేపులు తయారు చేసి, నరంలో పెట్టి, మాంసంలో పెట్టి, జీవాత్మను బుద్ధి సైన్యం చేసి నుంచో ప్రకారం కూటమైతుంది. అల్లుడి స్కెల్టన్ ఇచ్చాను, వేసి రక్తం ఇచ్చి. అయితే బిడ్డలారా,
తల్లిదండ్రుల కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఉన్నారా పేరెంట్స్? నీ యూత్ మనం విడి చూసిన యూతే ఉన్నారా? అయితే తల్లిదండ్రులకు 2 మాటలు చెప్పి మీకు కూడా ఒక మాట చెప్తానులే. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనును, నేను వద్దనుకున్నానది, నేను కూల్చేసానది, నేను నాశనం చేశాను దాన్ని, నేను శిథిలంగా మార్చాను దాన్ని. నేను కూల్చిన పట్టణాన్ని, నేను కాళ్ళతో త్రొక్కించిన పట్టణాన్ని ఎవడు నిలబెట్టాలని చూస్తే ఆడికి మామూలుగా ఉండదు. అది కూటం అక్కడ. దేవుడు ఏది వద్దన్నాడో అమ్మలు విన్నారా? దేవుడు ఏది నాశనం అవ్వాలని కోరుకున్నాడో, దేవుడు దేన్ని త్రొక్కివేయాలని సంకల్పించాడో, దాన్ని ఎట్టైనా మళ్ళీ నుంచోబెడదామని ట్రై చేస్తే నీకు ఉంటుంది. అది ఆశ అయినా, కోరికైనా, వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. కోటం ఒక్కటే. నేను కూల్చేసాను, నువ్వు నుంచోబెడదాం చూస్తున్నావేంటి? నేను వద్దను, నువ్వే యాక్సెప్ట్ చేయటం ఏంటి? నేను కాదను, నువ్వు తీసుకురావడం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, అది వ్యక్తి అయినా, వస్తువైనా, విషయమైనా, పదార్థమైనా, ధనమైనా, బోధ అయినా, ఏదైనా. దేవుడు వద్దు అన్నాక, దేవుడు తృణీకరించాక, దేవుడు కూల్చివేశాక, అది నీ కాళ్ళ కింద ఉండాలన్నట్టుగా దేవుడు త్రొక్కిరమని చెప్పాక, దాన్ని బ్రతకనిస్తే దేవుడు దాన్ని ఉపేక్షించడు. తిరుగుబాటుదారులతో పోల్చుకుంటే, వ్యభిచారులతో పోల్చుకుంటే, తాగుబోతులతో పోల్చుకుంటే, దొంగలతో పోల్చుకుంటే ఆకాన్ ఏం పెద్ద పాపాత్ముడండి. నేను వద్దన్నది ఎందుకు ముట్టుకున్నావు? ఆ ఒక్క పాయింట్ మీద ఫ్యామిలీ చచ్చిపోయారు. నేను తొక్కేమన్నాను కదా, నువ్వు ఎందుకు పట్టుకొచ్చావు? లేదండి, ఒక్క వస్త్రం చిన్న, నువ్వు రా ముందురా, చంపేవతలు పడేశారు. చెయ్యెత్తద్దు కానీ గుండె మీద చేయబెట్టుకొని ధైర్యంగా చెప్పండి, నీ ఇంట్లో ఉన్నది కానీ, ఒంట్లో ఉన్నది కానీ, మనసులో ఉన్నది కానీ, హృదయంలో ఉన్నది కానీ, నీ బ్యాంకులో ఉన్నది కానీ, నువ్వు అనుభవిస్తున్నది కానీ దేవుడు ఇచ్చిందేనా? దేవుడు వద్దన్నది ఉందా? చాలా భయం కలగాలి, చాలా భయం కలగాలి. నీ ఒంటి మీద కానీ, ఒంటి లోపలిది కానీ, ఇంటిలోనిది కానీ, బ్యాంకులోనిది కానీ, సేవలోనిది కానీ, నువ్వు కలిగి ఉన్నది, అనుభవిస్తున్నది ఏదైనా దేవుడిచ్చిందేనా? దేవుడు వద్దన్నదా?